శ్రీమాతృ నమః. రేపు ఆదివారము, అమావాస్య, అలాగే పంచగ్రహ కూటమి ఈ 3 కలిసి వస్తున్నాయి కదా! ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని ఎంతమంది కామెంట్‌లో అడిగారో. నిజంగా ఆదివారము, అమావాస్య కలిసి వస్తోంది అనంగానే ముందు భయం వేస్తుంది. అమ్మో! ఆ 2 కలిసొస్తున్నాయి ఏమవుతుందో అని. ముందు భయపడ్డం మానేయండి. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. నీకు అతి పెద్ద శత్రువు ఏదైనా ఉంది అంటే అది నీ భయం. నీ భయమే నిన్ను చంపేస్తుంది అని. కాబట్టి ముందు అసలు భయపడ్డం మానేసి ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. మనం అసలు ఏది జరగాలని ఉంది రాసి పెట్టిందో అది జరిగే తీరుతుంది. కాకపోతే మన ప్రయత్నం ద్వారా భగవంతుడి పాదాలు పట్టుకోవటం ద్వారా ఒకవేళ మనకి చెడు జరగాలి అని ఉందనుకోండి, భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, అది పెద్దగా జరగబోయే నష్టాన్ని కొంచెం తక్కువలోనే బయట పడిపోతాం అనమాట భగవంతుడి పాదాలు పట్టుకుంటే. కాబట్టి ముందు ఈ పంచగ్రహ కూటమి అన్న, ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది అన్న ముందు భయపడకండి. అయితే ఈ 18వ తారీఖున చొల్లంగి అమావాస్య అంటారు. చొల్లంగి అంటే కాకినాడ దగ్గర ఉంది చొల్లంగి అని. అసలు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తారో. అక్కడ గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుందనమాట. సప్తసాగర యాత్ర చేస్తారు. సంతానం లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సప్తసాగర యాత్ర మొదలు పెడతారు. అసలు చాలా మందికి సంతానం లేని వాళ్ళు సప్తసాగర యాత్ర చేస్తే సంతానం కలిగింది అని చెప్తారు. నేను వీడియో పెట్టిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ చొల్లంగి అమావాస్య గురించి పెడుతున్నప్పుడు నాకు కామెంట్లో కూడా పెడుతూ ఉంటారు. అవునమ్మా, మా నానమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, సంతానం లేకపోతే ఈ సప్తసాగర యాత్ర చేశారు, సంతానం కలిగిందిట అంటూ నాకు కామెంట్లో కూడా పెడతారు. అసలు మామూలుగా పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే సంతానం లేని వాళ్ళు సప్తసాగర యాత్ర చెయ్యండి అంటారు. ఆ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే సముద్రంలోకి వెళ్తూ ఉంటారు కదా, ఆ లోపలికి వెళ్ళిపోయి అందులోనే మునిగిపోవాలని ప్రయత్నించకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ సప్తసాగర యాత్ర అంటే ఒక రోజులోనే అది పూర్తి అవ్వదు. చొల్లంగి అమావాస్య మొదలుకొని 15 రోజుల్లో చేయాలన్నమాట ఈ సప్తసాగర యాత్ర. వరుస పెట్టే ఉంటాయి మీకు అన్ని. దానికి సంబంధించి నేను క్రితం సంవత్సరం కూడా ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. లేదు అంటే ఒకసారి గూగుల్లో కొట్టండి సప్తసాగర యాత్ర ఎలా చెయ్యాలి అనే బోల్డ్ వీడియోస్ వస్తాయి. లేదు అంటే పెద్దవాళ్ళని అడిగితే దీని గురించి ఎన్నో విషయాలు చెప్తారు. ఆ రోజు ఆదివారము అమావాస్య వచ్చింది కదా, చొల్లంగి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఆ రోజున పితృతర్పణాలు వదలమని చెప్తారు. ఆ రోజు చేసే దానం గాని ఏదైనా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆ రోజు మీరు చొల్లంగి వెళ్ళలేకపోతే శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోండి. మామూలుగా మాస శివరాత్రికి మన ఛానల్ కుటుంబ సభ్యుల తరపున ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటున్నారు. అది కాకుండా మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. లేదు అంటే మీరు ఒకసారి తాడేపల్లిగూడెం శంకర మఠం వాళ్ళని సంప్రదిస్తే మీ గోత్రనామాలు అవి వాళ్ళకి ఇచ్చారు అని అనుకోండి, వాళ్ళు ఆ రోజు మీ పేరున రుద్రాభిషేకం చేస్తారు. అసలు ఆ రోజు గనక రుద్రాభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి చూసారా, ఆ అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. ఒకవేళ రుద్రాభిషేకం చేయించుకోలేవండి అని అంటారా, ఇంట్లో మీకు శివలింగం ఉంటే అక్కడ కూర్చోండి, శివ సహస్రనామ స్తోత్రం చదవండి. కనీసం ప్రాతకాలంలో శివ సహస్రనామ స్తోత్రాన్ని కనీసం ఒక్క 3 సార్లైనా చదవండి. ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రము చదివితే ఎటువంటి సమస్యలు మన దగ్గరికి రావు. ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మన దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా దాని నుంచి బయటపడే మార్గం మనకి ఆ భగవంతుడే చూపిస్తాడు. మనం మన ప్రయత్నాన్ని చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అనుకోండి, భగవంతుడి పాపం పిచ్చిద్ద దాని ప్రయత్నం చేస్తోంది కదా, మరి అలాంటప్పుడు మనం కూడా కాస్త సపోర్ట్ ఇవ్వాలి కదా అని భగవంతుడు మనకి సపోర్ట్ ఇస్తాడు. అందరూ చదువుకోవాలనే నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, శివ సహస్రనామ స్తోత్రాన్ని పద విభజనతో నేర్పించాను. ఆ 2 రోజుకో శ్లోకం ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మీరు ప్రతి నిత్యం ప్రాతకాలంలో గనక ఈ శివ సహస్రనామ స్తోత్రము అలాగే ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రము చేస్తే మీలో వచ్చే మార్పు మీరే తెలుసుకుంటారు.
మన ఛానల్లో ఎంతో మంది మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటూ పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం చేసి ఎంతమంది ఆనందంగా ఉన్నారో నేను మాటల్లో చెప్పలేను. అలాగే ఈ అమావాస్యని మౌని అమావాస్య అంటారనమాట. ఈ అమావాస్య రోజు తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి ఆలయంలో పెద్ద ఉత్సవమే జరుగుతుంది. ఆ రోజు తిరువళ్ళూరుకి ఎంత మంది వస్తారో. అసలు ప్రతి అమావాస్యకి తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి ఆలయంలో చాలా మంది ఉంటారు. ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని అనుకోండి, తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారికి మొక్కుకుంటారనమాట. మొక్కుకుని స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే అది పోతుంది. పివిఆర్కే ప్రసాద్ గారు కూడా ఆయనకి వచ్చిన, అంటే ఆయన కూతురికి వచ్చిన ఇబ్బందిని తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారికి మొక్కుకున్న తర్వాతే నయమైందని చెప్పి ఆయన కూడా ఒక పుస్తకంలో రాశారు. అలాగే తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి యొక్క ఫోటో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని పూజా మందిరంలో పెట్టుకుని తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి యొక్క అష్టోత్తరం నేను రోజుకో శ్లోకంలో పెట్టాను. ఆ రోజుకో శ్లోకంలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ అంతటి మీరు చదవాలి. మీరు ఆ రికార్డుని పెట్టేసుకుని పూజ చేసుకోవటం కాదు, నేర్చుకోండి. నేను మీ అందరూ నేర్చుకుంటారనే అన్ని స్తోత్రాలు శ్లోకాలు రోజుకో శ్లోకంలో నేను పెడుతున్నాను. అది చదివి ఏం చేస్తారు అంటే పిండి దీపారాధన చెయ్యాలన్నమాట. పిండి దీపారాధన ఎలా చెయ్యాలి అంటే బియ్యపిండి ఉంటుంది కదా, ఆ బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ మీ ఇష్టం ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకుని కనీసం ఒక 3 గుప్పిళ్ళ బియ్యపిండి తీసుకున్నారనుకోండి, చక్కగా ఇలా లోపల ఇలా ఇలా అంటే మీకు ఒక గుంటలాగా ఏర్పడుతుంది. ఆ గుంటలో ఏం చేస్తారంటే ఆవు నెయ్యి వెయ్యాలి. వేసి అందులో ఒత్తి, మీకు పొడవు ఒత్తి వేస్తే నిలబడదు కాబట్టి పువ్వొత్తి వేయండి, అప్పుడు చక్కగా నిల్చుంటుంది. పువ్వొత్తి వేసి దీపారాధన చేసి అప్పుడు తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి అష్టోత్తరం చేసేసి ఒక నమస్కారం పెట్టుకుని అయ్యా ఆరోగ్యాన్ని ప్రసాదించు అని స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే కడియం కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు, కానీ అందరూ వేసుకోవాలని అదేం రూల్ లేదు. మీరు కడియం వేసుకోకపోయినా ఈ పూజ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువగా తమిళనాట ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి గురించి. అలాగే వైష్ణవులకి ఇంటి దేవుడు ఈ తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారు కూడా అవుతారు. అలా ఇంటి దేవుడు కాబట్టి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారికి పూజలు అవి చేస్తుంటారు. కానీ ముఖ్యంగా మన తెలుగునాట మాత్రం కాకినాడ దగ్గర చొల్లంగి అనే ఊరు ఉంది. ఒక ఊరి పేరుతో అమావాస్య అంత ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ఆ చొల్లంగి అనే గ్రామానికి ఎంత విశేషమో ఒకసారి ఆలోచించండి. ఆ చొల్లంగి రోజున మీకు వీలుంటే కాకినాడ దగ్గరికి వెళ్ళి సప్తసాగర యాత్ర ప్రారంభించండి. లేదు అంటే మీ ఊరిలోనే ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకోండి. ఏది ఏమైనా మనం భగవంతుని ప్రార్థించవలసింది ఏంటంటే తెలిసి చేశాను, తెలియక చేశాను, నేను ఎన్నో తప్పులు చేసుంటాను, నేను ఎన్నో పొరపాట్లు చేసుంటాను, క్షమించయ్యా, ఇకనైనా నా జీవితాన్ని మార్చుకుంటాను అని సర్వస్వ శరణాగతి చేసి అప్పుడు మీరు భగవంతుడి పాదాలు పట్టుకుంటే పాపం పిచ్చిది, పిచ్చోడు, ఇప్పటి వరకు ఏదో చేశాడు, వాడు తప్పు వాడు తెలుసుకున్నాడు కదా అని చెప్పి భగవంతుడు మన మీద కాస్త అనుగ్రహాన్ని చూపిస్తాడు. మనం మనసులో కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, అసూయ వీటిని పెట్టేసుకుని మనమేమో ఇంకొకటి నాశనం అయిపోవాలని చెప్పి అనుకుంటూ మనం ఎన్ని చేసినా ఫలితం ఉండదు. మన మనస్సులో ఉన్నది మనకి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది. బయట వాళ్ళు ఎవరికీ తెలియదు కదా. మనం ఎంత చక్కగా బయటికి అందంగా కనిపించి మాట్లాడుతూ ఉన్నా మన మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాల భగవంతుడికి తెలుసు. కాబట్టి నువ్వు వాటిని పక్కన పెట్టేసి మొత్తం నువ్వు క్లీన్ చేసుకుంటే మాత్రమే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. నీ మనసులో నిన్ను కాల్చేసే ద్వేషము అన్నీ పెట్టుకుని నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకున్న ఉపయోగమే లేదు. కాబట్టి పూర్తి శరణాగతి చేసి భగవంతుడి పాదాలు పట్టుకోండి. అలాగే తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి అష్టోత్తరం రోజుకో శ్లోకంలో ఉందని చెప్పాను కదా, ఈ వీడియోలో కింద కామెంట్లో నేను దాన్ని పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని, అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.